నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు ప్రజా సంక్షేమం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్న కేసీఆర్ మంత్రివర్గ భేటీలో తుది సంఖ్య ఖరారు చేస్తామని వరంగల్లో వెల్లడి జిల్లాల ఏర్పాటుపై విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన కేసీఆర్ అర్థం లేని ఆరోపణలు కూడదని సూచన భద్రకాళికి స్వర్ణ కిరీటం సమర్పణ అధికార వికేంద్రీకరణ ప్రజా సంక్షేమానికి బాటలు వేస్తుందన్న చంద్రబాబు ఈ ఫైల్స్ పాలనలో పారదర్శకత తెస్తుందని ఈటీవీ ముఖాముఖిలో వెల్లడి ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆలోచన లేదన్న చంద్రబాబు అమరావతి పోలవరంపై ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్లు స్పష్టీకరణ స్వచ్ఛ భారత్ సాధనకు కార్యాచరణ ముమ్మరం చేసిన కేంద్రం హైదరాబాద్ లో స్వచ్ఛాగ్రహ లఘుచిత్ర ప్రదర్శన ప్రారంభించిన వెంకయ్య లక్షిత దాడుల్లో లష్కరే తోయిబాకు అత్యధిక నష్టం 20 మంది హతమైనట్టు లెక్క తేల్చిన భారత సైన్యం మట్టి కరిచిన 2 పాక్ జవాన్లు ఇండోర్ టెస్టులో తిరుగులేని భారత్ 5 వికెట్లకు 557 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ విరాట్ కోహ్లీ ద్విశతకం అజింక్య రహానే సెంచరీ తెలంగాణలో ఉత్సాహంగా సద్దుల బతుకమ్మ సంబురం బాణాసంచా వెలుగుల్లో మెరిసిపోతున్న ట్యాంక్ బండ్ న్యూజిలాండ్లో హోరెత్తిన ఆటాపాట ప్రజా సంక్షేమం శ్రేయస్సు కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 31 జిల్లాలు ఖరారైనట్టు చెప్పిన ఆయన రేపో మాపో జరిగే మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటం భుజకీర్తులు జటాజూటాలు సమర్పించిన కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటుపై విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మొక్కిన మొక్కు మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ శ్రీ భద్రకాళి అమ్మవారికి స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. ఈ ఉదయం సతీసమేతంగా వరంగల్ వెళ్లిన ఆయన దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని 3.7 కోట్ల వ్యయంతో 11.7 కిలోల బంగారంతో తయారు చేయించిన స్వర్ణ కిరీటం భుజకీర్తులు జటాజూటాలను అమ్మవారికి సమర్పించారు. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారి, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వినోద్తో కలిసి భద్రకాళికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వరంగల్లోని కెప్టెన్ లక్ష్మీకాంతారావు నివాసంలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ తెలంగాణ ప్రజలకు బతుకమ్మ, దసరా, కొత్త జిల్లాల ఏర్పాటుపై శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ఖర్చు చేసే ప్రతి రూపాయి ప్రజలకు చేరాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు కేసీఆర్ చెప్పారు. 25 జిల్లాలు నేను చెప్పినటువంటి 2 నుంచి 4 లక్షల కుటుంబాలతోనే ఉన్నాయి. చేయబోయేటువంటి 31 జిల్లాలలో ఆల్మోస్ట్ 31 అనుకుంటున్నాం. రేపు మాపో అత్యవసర కేబినెట్ సమావేశం క్లియర్ చేస్తాం. సంఖ్య ఇప్పటికి అనుకుంటున్నాం 31. కేశవరావు కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారంగా 31 సంఖ్య చేరుతుందని కొన్ని నిర్ధారణ ఉంది. ఇది అర్థం కాక డైజెస్ట్ కాక పాపం వాళ్ళకు దెబ్బలు వాళ్ళ కర్మ నేనేం చేయాలి. 1 జిల్లాలు అవుతుంది కానీ ఇమీడియట్ గా మన నియోజకవర్గాల పునర్విభజన కూడా ఉంది. ఇప్పటికే చెట్టుకోడు గుట్ట కూడా అవుతున్నాం. రేపు ఏమైతే సంగతి అసలు దుగ్ధ అదివాళ్ళు ఏ పని టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినా 100% బంగారు తెలంగాణ లక్ష్యంగా పనిచేస్తుంది తప్ప వేరే ఉద్దేశాలు ప్రభుత్వాన్ని లేవు. వీళ్ళు చేసే కన్ఫ్యూజన్ దయచేసి ఎవరు గురి కావద్దని చెప్పి కోరుతాం. ప్రజా సమస్యలపై పోరాటం చేసే విషయంలో కనీస అవగాహన లేని కాంగ్రెస్ నేతలు కొత్త జిల్లాలపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. జిల్లాలు చేస్తానని ఈ రోజు చెప్తలేను, ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం. 1 సంవత్సరం నుంచి అనేకమైనటువంటి కమిటీలు వేసినాం, కేబినెట్ సబ్ కమిటీ వేసినాం. దాంట్లో కడియం శ్రీహరి గారు ఉన్నారు. మరి అటువంటిప్పుడు మీ ఇష్టానుసారం పెడతారా? మీకు ఏది దోస్తే అదే చేస్తా, ఏది దోస్తే చేస్తున్నామా? చర్చ జరిపి ఎంతమందిని అడిగినాం, ఎన్నో అభిప్రాయాలు వచ్చినాయి. అన్నింటినీ కలబోసి ఆలోచన చేసినాం. అల్టిమేట్లీ ఏంది, స్మాలర్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ రావాలి. అది వస్తే ఏమైతుంది, తప్పకుండా ప్రజలకు అద్భుతమైనటువంటి సౌకర్యం లభిస్తుంది. ఇలా వరంగల్ జిల్లా ఉన్నది, ఒక్క కలెక్టర్ ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటది, రేపు 4-5 కలెక్టర్లు ఆలోచించే వరంగల్ జిల్లా ఎట్లుంటది. తెరాస ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్నామనే విపక్షాలు ప్రతి పనికి అడ్డు చెబుతున్నాయని కేసీఆర్ విమర్శించారు. మేము ఏం చేస్తామని వీళ్ళు వద్దంటారు. అదేం రోగమో తెలియదు. కళాభారతి కడతామంటే వద్దంటారు, సెక్రటరీ మంచి కట్టాలంటే వద్దంటారు, శాసనసభ మంచి కట్టుకుందామంటే వద్దంటారు. ఎందుకంటే మేము ఏం చేయలేదు, ముండమోపిగా ఉన్నాం, మీరు కూడా అట్నే ఉండాలి. కాళోజీ కళాక్షేత్రం మేము కడుతున్నాం వరంగల్. ఎందుకు కట్టలేదు? వీళ్ళు కడితే ఆపినారు. ఎందుకో కట్టలేదు, మేము కట్టలేదు కాబట్టి మీరు కట్టదు, మీరేం చేయొద్దు. కొత్త జిల్లాల్లో అభివృద్ధిని జిల్లా కేంద్రాలకే పరిమితం చేయకుండా అన్ని పట్టణాలకు విస్తరిస్తామన్న కేసీఆర్ తెలంగాణ అమరవీరులను అవకాశం మేరకు గౌరవిస్తామని చెప్పారు.
మా దగ్గర ఒక 15-16 పేర్లు ఉన్నాయి బ్రదర్. ఐలమ్మ గారి పేరు ఉంది, కుమరయ్య గారి పేరు ఉంది, చాలా ఎక్కువ మంది ఉంది. యూనివర్సిటీలో కొన్ని పేర్లు పెట్టుకున్నాం. కాళోజీ గారి పేరు మన హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. పివి నరసింహరావు గారి పేరు వెటనరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం. కొండాలక్ష్మణ బాపూజీ గారి పేరు హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం. రకరకాల పద్ధతులలో మనకుండే ప్రముఖులను గౌరవించుకుంటూ పోతాం. దొడ్డి కుమరయ్య పేరు కూడా తప్పకుండా ఏదో ఒక ప్రతిష్టాత్మకమైన దానికి మాత్రం పెట్టుకున్న గ్యారంటీ. తెలంగాణ స్మరించుకోవాల్సిన వ్యక్తులు వీళ్ళంతా. వరంగల్ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, తప్పకుండా జిల్లాకు టెక్స్టైల్ పార్కు సాధించి తీరుతామని చెప్పారు. తెలంగాణలో మరో పోలీస్ కమిషనరేట్ పెరగనుంది. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, రామగుండం కమిషనరేట్లను ఏర్పాటు చేస్తూ నిన్న ఆర్డినెన్స్ జారీ చేసిన తెలంగాణ సర్కార్ ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి మేరకు ఖమ్మం కమిషనరేట్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చజెండా ఊపారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ పోలీస్ కమిషనరేట్లు ఉండగా కొత్తగా ఏర్పాటయ్యే వాటితో కలిపి మొత్తం కమిషనరేట్ల సంఖ్య 9కి చేరనుంది. అధికార పార్టీ నేతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ఇచ్చారు. మరికొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. తెలంగాణలోని 9 కార్పొరేషన్లకు అధ్యక్షులను ప్రకటించారు. తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఎస్ ఆగ్రోస్కు లింగంపల్లి కిషన్ రావు, తెలంగాణ పారిశ్రామిక అభివృద్ది సంస్థ టీఎస్ఐఐసికి జి బాలమల్లు, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థకు ఏ వెంకటేశ్వరరెడ్డి, గొర్రెలు మేకల అభివృద్ది సంస్థకు రాజయ్య యాదవ్, కాకతీయ పట్టణాభివృద్ది సంస్థకు మర్రి యాదవరెడ్డి, తెలంగాణ నీటిపారుదల అభివృద్ది సంస్థకు ఈద శంకర్రెడ్డి, తెలంగాణ అటవీ అభివృద్ది సంస్థకు బండా నరేందర్ రెడ్డి, తెలంగాణ గిడ్డంగుల సంస్థ అధ్యక్షుడిగా మందుల శ్యాములను నియమిస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పరిశుభ్ర భారత నిర్మాణం కోసం ప్రధాని నరేంద్ర మోదీ తలపెట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ఉద్యమ స్ఫూర్తితో ప్రజలు ఆచరించినప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలమని కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. హైదరాబాద్ హైటెక్స్లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శనను ప్రారంభించిన వెంకయ్య మహాత్మాగాంధీ చేపట్టిన సత్యాగ్రహ స్ఫూర్తితో స్వచ్ఛాగ్రహాన్ని చేయాలని సూచించారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో స్వచ్ఛాగ్రహ లఘు చిత్రాల ప్రదర్శనను కేంద్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్తో కలిసి ప్రారంభించారు. స్వచ్ఛ భారత్ సందేశాన్ని ప్రజలకు వివరించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనకు దేశవ్యాప్తంగా 4,300 లఘు చిత్రాలు వచ్చాయని వెంకయ్య చెప్పారు. అందులో 10 లఘు చిత్రాలను ఎంపిక చేసి ప్రదర్శిస్తున్నట్టు వివరించారు. ఇందులో బహిరంగ మల విసర్జన మానుకోవాలని, రహదారులపై చెత్త పడేయరాదంటూ రూపొందించిన లఘు చిత్రాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. అనంతరం మాట్లాడిన కేటీఆర్ ప్రధాని ఇచ్చిన స్ఫూర్తితో స్వచ్ఛ తెలంగాణ నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే తెలంగాణలోని 73 పట్టణాల్లో 13 పట్టణాలు బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణాలుగా మార్చామని గుర్తు చేశారు. పరిశుభ్రత పాటించాలనే విషయాన్ని ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే ఉద్బోధించాలని సూచించారు. ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో అయితే భయం అన్నా ఉండాలి, లేదన్నా భక్తి అన్నా ఉండాలి. ఏదో ఒకటి పని చేస్తే తప్ప మన దేశంలో పరిస్థితులు మారవు. నా కూతురికి ఇప్పుడు 7.5 ఏళ్ళు, సరిగ్గా 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఒకసారి హాలిడేకి సింగపూర్ పోయినాం. సో నేను సింగపూర్లో ఫ్లైట్ దిగకముందే చెప్పాను తనకి, ఇక్కడ నీ ఇష్టం ఉన్నట్టు చింపి రోడ్డు మీద పారేస్తే జైల్లో పెడతారని చెప్పా. నేను ఆ రోజు నుంచి 5 రోజులు గమనించా పాపని. 5 రోజుల వరకు ఎక్కడైనా ఏదైనా తీస్తే భద్రంగా తీసుకుని జేబులోనన్నా పెట్టుకుంది, లేదా డస్ట్బిన్ ఎత్తుక్కుని వరిగిపోయి అక్కడ వేసింది తప్ప పొరపాటున కూడా ఎక్కడ కూడా మరి షీ డిడ్ నాట్ లిటర్ ఆన్ ద రోడ్. అంటే నేర్పిస్తే చిన్నప్పటి నుంచి నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. అలవాటు అనేది చేసిన కొద్దీ అలవాడుతుంది తప్ప ఒకేసారి ఒకటే రోజులో మార్పు రావాలంటే కూడా రాదు. ఆ తర్వాత మాట్లాడిన వెంకయ్య పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఇందుకోసం జరిమానాలు విధించాల్సిన పరిస్థితి రాకూడదని ఆకాంక్షించారు. పరిశుభ్రత అనేదాన్ని ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఒక దినచర్యలో ఒక భాగం కావాలి. మనం పళ్ళు తోముకోవడం, ఒళ్ళు తోముకోవడం ఎంత ముఖ్యమో, మన యొక్క ఇళ్ళు, మన గుడి, మన బడి, మన కార్యాలయము, మన దేవాలయము, మన మందిరము, మన మసీదు, మన పరిసరం, వీటన్నిటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం కూడా అంత ముఖ్యం. దీనికి 3 అంచెల విధానం, త్రిముఖ వ్యూహాన్ని అవలంబించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒకటేమో మైండ్ సెట్ చేంజ్ కావడం, రెండవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, మూడవది అప్పుడు ఫైన్ గురించి ఆలోచించడం. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ నిర్వహణ కోసం తెలంగాణకు కేంద్రం ప్రకటించిన 31.20 కోట్ల రూపాయల చెక్కును వెంకయ్య కేటీఆర్ కు అందించారు. ఈ ప్రదర్శనలో చెంబుకు స్వస్తి అనే చిత్రం రూపొందించిన శ్రీకాకుళానికి చెందిన దర్శకుడు కుమార్ ను సత్కరించారు. సాయుధ దళాలు సమర్థంగా ఉన్నప్పుడే దేశం శక్తివంతంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల తర్వాత దాయాది దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
భాజపా సిద్ధాంతకర్త దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ సేవలకు అక్షర నివాళిగా ఆయన జీవిత విశేషాలు, జనసంఘ్ ఎదిగిన తీరు, దేశ ప్రస్థానాన్ని పొందుపరుస్తూ రూపొందించిన సమగ్ర గ్రంథాన్ని మోదీ ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ విజయదశమి ఎంతో ప్రత్యేకమంటూ పరోక్షంగా లక్షిత దాడుల్ని ప్రస్తావించిన ఆయన రాజకీయంగా, సామాజికంగా దీన్ దయాళ్ చేసిన కృషిని గుర్తు చేశారు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పాటుపడుతోందని ప్రధాని పునరుద్ఘాటించారు. वे कहते थे राष्ट्र में जो सेना है वो सेना अत्यंत सामर्थ्यवान होनी चाहिए और तब जाकर के राष्ट्र सामर्थ्यवान बनता है। व्यक्ति से लेकर के राष्ट्र तक वे सामर्थ्यवान, बलशाली। तो हमारा यही रहा है कि भाई हमारा देश सामर्थ्यवान होना चाहिए, शक्तिवान होना चाहिए। आज विश्व इंटरडिपेंडेंट हो गया है। ऐसे समय में भारत ने अपने मूलभूत चिंतन के आधार पर विश्व की अपेक्षाओं को पूर्ण करने के लिए अपने आप को सामर्थ्यवान बनाना समय की मांग है और उस मांग को पूरा करने के लिए 125 करोड़ देशवासियों ने कर्तव्य बोध के साथ, संकल्प के साथ उसकी परिपूर्ति के लिए प्रयास अविरत रूप से करना अनिवार्य हो गया। పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం చేసిన మెరుపు దాడిలో ముష్కర్ మూక లష్కరే తోయిబాకు అత్యధిక నష్టం జరిగినట్లు స్పష్టమైంది. ఆ తీవ్రవాద సంస్థకు చెందిన దాదాపు 20 మంది హతమైనట్లు పాకిస్తానీ అధికారుల మధ్య జరిగిన రేడియో సంభాషణల విశ్లేషణ ద్వారా తేలింది. సెప్టెంబర్ 28 అర్ధరాత్రి మెరుపు దాడికి దిగిన సైన్యం తరువాత ఆ ప్రాంతంలో జరిగిన రేడియో సంభాషణలపై నిఘా పెట్టింది. పాకిస్తాన్కు చెందిన కీలక అధికారుల మధ్య జరిగిన సంభాషణలు, మరికొన్ని ఆధారాల్ని విశ్లేషించి దాయాది దేశంలోని ఉగ్రమూకలకు జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించిన సైన్యం పీఓకే వెంబడి నియంత్రణ రేఖ వద్ద మాటు వేసిన ముష్కరులు వేర్వేరు మార్గాల్లో భారత్లోకి చొరబడి బీభత్సం సృష్టించేందుకు ప్రణాళికలు రచించినట్టు తేల్చింది. కేల్, డుడ్నియాల్ స్థావరాల్లోకి ఉగ్రవాదులంతా చేరే వరకు వేచి చూసిన భారత సైన్యం సెప్టెంబర్ 28 అర్ధరాత్రి తర్వాత ఊహించని దాడి చేసి వెనుతిరగ్గా వెంటనే అక్కడకు చేరుకున్న పాక్ సైనిక వాహనాల్లో మృతదేహాలను తరలించినట్లు తేలింది. ఈ మృతదేహాలకు నీలం లోయలో సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్టు రేడియో సంభాషణల విశ్లేషణలో స్పష్టమైంది. భారత్ చేసిన లక్షిత దాడుల్లో 2 పాక్ సైనికులు కూడా చనిపోయినట్లు లెక్కగట్టింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోవడమే భవిష్యత్తులో అతిపెద్ద పాలనా సంస్కరణ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. ఈ ఫైల్స్ వల్ల పాలనా సౌలభ్యం ఏర్పడిందన్న ఆయన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వల్ల పారదర్శకతతో కూడిన పాలన, సంక్షేమం, అభివృద్ధికి మార్గం సుగమమైనట్లు వెల్లడించారు. అధికార వికేంద్రీకరణకు పెద్దపీట వేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వివరించిన చంద్రబాబు పోలవరం సహా రాజధాని నిర్మాణంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమిస్తూ ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. విజయదశమి నుంచి వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయ వేదికగా పూర్తిస్థాయి పాలన సాగించనున్న వేళ ఈటీవీ ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ప్రస్తుతానికి ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆలోచన ఏమీ లేదన్నారు. నమస్కారం అండి. రేపు దసరా నుంచి పూర్తి స్థాయి పాలన అమరావతి నుంచే ప్రారంభిస్తామని మీరు ఇదివరకే ప్రకటించారు. ఆ మేరకు చాలా ఏర్పాట్లు కూడా జరిగాయి. సో ఈ పాలనా వ్యవస్థని ప్రజలకి సౌలభ్యంగా ఉండేటట్టుగా తీసుకుపోవడానికి ఇంకా ఎటువంటి చర్యలు మీరు ఆలోచిస్తున్నారు? ఈరోజు పరిపాలన ఒక కార్పొరేట్ గవర్నెన్స్ కంటే కూడా ప్రజా పరిపాలన ఆ విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకనే సంక్షేమాన్ని తాత్కాలికంగా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది అభివృద్ధికి పెద్దపీట వేయాలి. మూడోది మనకు ఉండే వనరులన్నీ సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే మానవ వనరులు అభివృద్ధి చేస్తే తప్ప ఆర్థిక అసమర్థత తగ్గే పరిస్థితి ఉండదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రాజెక్టుల్లో కూడా తీవ్రమైన నిధులు దుర్వినియోగం జరుగుతూ ఉంది. అనుకున్న పనులు అనుకున్న నాటికి కావటం లేదు. కొన్ని సంవత్సరాల తరబడి దేకుతూ ఉన్నాయి. 1000 కోట్లతో మొదలైన పథకం 15,000 కోట్లు 20,000 కోట్ల వరకు వెళ్ళిపోతూ ఉంది. దీని మూలంగా ఎంతో ప్రజాధన దుర్వినియోగం జరుగుతూ ఉంది అన్నది కూడా మన ముందున్న ప్రత్యక్ష సాక్ష్యం. ఒక ప్రాజెక్ట్ ప్రారంభించడం, చేతగానుడికి పని తీసుకుంటాడు, అతని చేత కాదు, స్కిల్ లేదు. రెండూ లేనప్పుడు ఏం చేస్తాడు? నాసిరకం పనులైనా చేస్తాడు, లేకపోతే అసలు పనే చేయడు. అదే జరుగుతుంది. అందుకే ఇప్పుడు కొన్ని పనులు నేను వచ్చిన తర్వాత 15-20 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న అన్ని ప్రాజెక్టుని ఇప్పుడు తోమి ఒక స్టేజ్ తీసుకొచ్చాం. వాళ్ళు తీసేసామనుకోండి, కోర్టు పోయాడు, అదొక పెద్ద లిటిగేషన్. ఇది అన్ఎండింగ్ లిటిగేషన్ ఈ దేశంలో. అందుకనే ఇప్పుడు అన్నీ కూడా ప్రీ క్వాలిఫైడ్ ఇవన్నీ పెట్టి సమర్థుల్ని ఎంపిక చేసుకొని ఇన్ టైంలో మనం పనిచేయగలిగితే దానివల్ల ఫలితం వస్తుంది. ఓవర్ రన్స్ ఉండవు, క్వాలిటీ వస్తుంది. కానీ రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టు లాంటి దాని విషయంలో కూడా మీరు రెగ్యులర్గా వెంటబడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇట్లా కాకుండా మనం ఒకసారి మన పని అవార్డు చేసిన తర్వాత అది ఎందుకు కంప్లీట్ కావట్లేదు? ఏ ప్రాజెక్ట్ అయినా తొందరగా అయిన ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయి ఇండియాలో చెప్పండి? అన్నీ లేట్ అవుతున్నాయి చాలా వరకు. కోఆర్డినేషన్ ప్రాబ్లం, రిసోర్సెస్ ఇవ్వడంలో ప్రాబ్లం, ఇంటర్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ ఇవ్వడంలో ప్రాబ్లం. పోలవరం కూడా నేను ఒక టార్గెట్ పెట్టాను. మీరు అన్నాడు టార్గెట్ పెట్టి కూర్చుంటే ప్రపంచంలో గుర్తుపెట్టుకోవాలి, ఒక నాయకుడు సమర్థవంతమైన లీడర్ ఉంటే అది కుటుంబానికి కానీ, ఆర్గనైజేషన్ కానీ, దేశానికి కానీ, డిపార్ట్మెంట్కి కానీ ఎక్కడన్నా సరే ఊహించిన మార్పులు వచ్చాయి. ఊరికే అయిపోలేదు, ప్రపంచం అంతా మీరు ఒకసారి అధ్యయనం చేయండి. అందుకే ఇవన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. కాబట్టి మీరు ఊహించిన ఫలితాలు ఈరోజు భారతదేశం యొక్క గ్రోత్ రేట్ చూస్తే 7.5% పోయినసారి, ఆంధ్రప్రదేశ్ 10.99%. మరి ఇప్పుడు చాలా మీటింగ్స్లో మీరు చెప్తా ఉన్నారు ఇంటర్నెట్ వే ఆఫ్ రూలింగ్ ద థింగ్స్ కానివ్వండి, దెన్ ఇటువంటి అన్నీ కూడా పాలనని మరింత సౌలభ్యంగా చేస్తాయి. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే అడ్మినిస్ట్రేటర్ దృష్టికి రావటం అనేది చాలా సులభం అయిపోతుందని. కానీ ఇటీవల అనంతపురంలో కరువు వచ్చినప్పుడు మీరే చెప్పారు, అక్కడ పంటలు ఎండిపోతున్న సంగతి మీ దాకా వచ్చేటప్పటికి బాగా జాప్యం జరిగింది. కలెక్టర్కి కూడా ఇంతవరకు అనుభవాలు లేవు. కలెక్టర్ కూడా పంట రక్షిస్తామనే ఆలోచన ఎప్పుడు రాలా వీళ్ళకు. పంట ఎండిపోతే సబ్సిడీ ఇస్తామనే ఆలోచనలో ఉన్నారు తప్ప పంట రక్షించగలుగుతామనే కాన్ఫిడెన్స్ అది ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చింది. ఇంకా రాబోయే రోజుల్లో స్టెబిలైజ్ అయితే ప్రాసెస్ అని అప్పుడు ఇబ్బందులు రావు. 10 రోజులు లేట్ అయ్యకుండా నేను అన్న మీద కూర్చున్నాను, ప్రజల్లో కూడా నమ్మకం లేదు. ఇదేంటి ఏం చెప్తున్నాడు, రెయిన్ గన్ అంటున్నాడు, రెయిన్ గన్ ఏంటి, ఇది వస్తుందా మా ఇంటికి వస్తుందా, పంటట కాపాడతాడు. నేను పోయి అడిగితే ఏంటంటే అప్పుడు అంటున్నారు, సార్ ఇదే మేము అనుకోలేదు, ఊహించి మీకు ఎట్టొచ్చింది సార్ ఈ ఐడియా, వచ్చేది ఇంకో 10 రోజుల ముందు పంపించుంటే ఇంకా బ్రహ్మాండం కూడా సార్ నేను కూడా ఒప్పుకున్నాను దానికి. రాజధాని విషయానికి వస్తే భూసేకరణలో చాలా వేగం ప్రదర్శించారు. మీ మాటకు స్పందించి రైతులు మొత్తం కూడా ఎక్కడో అక్కడ తప్పితే మొత్తం భూమిని ఇవ్వటం జరిగింది. అదే వేగం మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్లో జరుగుతుందని మీరు భావిస్తున్నారా? మేము ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. అయితే సమస్యలు ఉంటాయి, సమస్యలను అధిగమిస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇప్పుడు ఒక 7 రోడ్లు, ఒక రోడ్డు ఇచ్చాం, ఇప్పటికే ఇంకొక 7 రోడ్లు తయారు చేస్తున్నాం. అదే మరి మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తున్నాం. ఒక బ్రహ్మాండమైన రాజధానిగా కట్టాలనుకున్నప్పుడు మొత్తం ప్లానింగ్ కానీ, ఆర్కిటెక్ట్స్ కానీ బెస్ట్ పీపుల్ని పెట్టుకొని చేయకపోతే మళ్ళీ ఇంకొక స్లమ్ క్రియేట్ అవుతుంది. అది బ్యాలెన్స్ చేయాలా, బెస్ట్ ఆర్కిటెక్ట్స్ని పెట్టుకోవాలా, బెస్ట్ పీపుల్ని పెట్టుకోవాలా, కన్స్ట్రక్ట్ చేయాలి. హైకోర్టు అక్కడ ఉండటం మూలంగా చాలా వరకు కేసులు వీటికి సంబంధించి అధికారులు హైదరాబాద్ నుంచి చుట్టూ చక్కలు కొట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. సో ఆ హైకోర్టు కూడా ఇక్కడ రావడానికి ఇంకెంత సమయం పడుతుంది? మనం బిల్డింగ్ కట్టుకుంటే వాళ్ళందరూ అనుకూలంగా ఉండి మనం ముందు బిల్డింగ్ కట్టేస్తే ఆటోమేటిక్గా వచ్చేయచ్చు హైకోర్టు కూడా. పాలనా సౌలభ్యం కోసం పెద్ద జిల్లాలను విభజించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు బాగానే ఉన్నాయి, 13 జిల్లాలు బాగా ఎఫెక్టివ్గా ఉన్నాయి. అలాంటి ఆలోచన అయితే ప్రస్తుతానికి ఏం లేదు. ఇప్పుడు నా ఆలోచన అంతా కూడా అధికార వికేంద్రీకరణ, ఆర్థిక అసమానతలు తగ్గించే పాలసీలని శ్రీకారం చుట్టాలని. అది గ్రామంలో కానీ, మండలం కానీ, కాన్స్టిట్యున్సీ కానీ టెక్నాలజీ వచ్చిన తర్వాత చాలా వరకు ఈజీ అవుతుంది. విజయదశమి నుంచి అమరావతి నుంచే పరిపాలించాలని మీ కోరిక ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటూ ఈటీవీ ప్రేక్షకుల తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం. నమస్కారం. తెలంగాణలో సద్దుల బతుకమ్మ వేడుకలు వరుసగా 2వ రోజు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ప్రజా బతుకమ్మ పేరిట జరిగిన సంబరాల్లో వేలాది మంది మహిళలు పాల్గొని ఉత్సాహంగా ఆడిపాడారు. 7 దేశాలకు చెందిన 54 మంది వనితలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ నృత్యాలు, ఆకట్టుకునే పాటలు, కళాకారుల సందడితో ట్యాంక్ బండ్ ప్రాంతం మారుమోగింది. పలు జిల్లాల్లోనూ సద్దుల బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా సాగాయి. మెదక్లో జరిగిన సంబరాల్లో ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి న్యూజిలాండ్ శాఖ, న్యూజిలాండ్ తెలంగాణ సంఘం సంయుక్తంగా ఆక్లాండ్లో వేడుకలను ఘనంగా నిర్వహించాయి. ఈ వేడుకలకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హాజరై అక్కడి తెలంగాణ మహిళలతో కలిసి బతుకమ్మాడారు.
దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో 9వ రోజైన ఇవాళ బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ అమ్మవారు దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి వేళ అమ్మవారి దర్శనం కోసం భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. విశాఖలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు స్వర్ణ వస్త్రాలతో భక్తులకు దర్శనమివ్వగా 2.5 కోట్ల రూపాయల కరెన్సీ నోట్లతో అమ్మవారిని అలంకరించారు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో కొలువైన సరస్వతీదేవి మహాగౌరి అలంకారంలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేవారి సంఖ్య కూడా భారీగానే ఉంది. హన్మకొండ 1000 స్తంభాల ఆలయంలో కొలువైన అమ్మవారు దుర్గామాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో 7వ రోజైన ఇవాళ శ్రీవారు సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహన సేవను దర్శించుకుంటే విద్య, ఆరోగ్యం, సంతానం, ఐశ్వర్యం సిద్ధిస్తాయనే విశ్వాసంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల తరలివచ్చారు. స్వామివారికి కర్పూర హారతులు, నైవేద్యాలు సమర్పించారు. ప్రస్తుతం ఆ ఎండికొండలవాడు చంద్రప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో విహరిస్తున్నారు. ఆ పద్మావతి వల్లభుడి వైభోగాన్ని ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం. అలంకారములతో, పుష్పమాలికలతో, సోయగములతో ఎంతో గంభీరవదనంగా కాసేపు చిరునవ్వుతో కాసేపు కనిపిస్తున్నారా అన్నట్లుగా ఉన్నది స్వామిని దర్శిస్తూ ఉంటే. అందుకనే చందమామ పంట పండింది ఈనాడు. వెంకటేశ్వరుని ఇంటిలోనూ పంట పండింది, మనందరి గృహములయందునూ పంట పండింది. మన గుండెల క్షేత్రాలలో భక్తి రసపు వెన్నెల పంటలు పండినటువంటి శుభవేళ స్వామిని మనం చంద్రప్రభ వాహనంపై దర్శించుకుంటూ ఉన్నాం. అటుపక్క చంద్రుడు కూడా స్వామిని దర్శించుకుంటూ ఆనంద తరంగములతో ఓలలాడుతున్నాడా అన్నట్లుగా మనకి దర్శనమిస్తూ ఉన్నది. ఆ చంద్రబింబ కాంతి కిరణములతో, సోయగములతో మరింత వైభవంగా మనకి దర్శనమిస్తూ ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ మనకి మన యొక్క ఆలోచనలను, మన యొక్క భావాలను, మన యొక్క నిర్వహణ కార్యక్రమాలను కూడా ఒక మధురమైనటువంటి. చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రముఖులు తరలివస్తున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి సహా తమిళనాడు పీసీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసు, సిపిఐ జాతీయ నేత డి రాజా తదితరులు ఆసుపత్రికి వచ్చి జయ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ముప్పనార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ కూడా అపోలో ఆసుపత్రికి వచ్చారు. ముఖ్యమంత్రి జయలలిత చాలా రోజులు ఆసుపత్రిలోనే ఉండాల్సి వస్తున్నందున తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించాలని భారతీయ జనతా పార్టీ నేత సుబ్రహ్మణ్యస్వామి చేసిన డిమాండ్ను పలువురు నేతలు తోసిపుచ్చారు. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్రపతి పాలన విధించాలనడం చౌకబారు రాజకీయమని సిపిఐ నేత డి రాజా అన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెన్నై వెళ్లి జయ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.